రైట్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అంటే నిన్న నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో వాటికి పక్కాగా కౌంటర్ మాటలు మాత్రం కనిపిస్తున్నాయి. రామూర్తి గారు ఏం చెప్తారు? 10 ఏళ్ళు మీరు అంటున్నారు ప్రభుత్వం మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, పాలిచ్చే గేదెను కాదనుకొని దున్నపోతుని తెచ్చుకున్నారంటూ కూడా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని మీరు తప్పుపడుతున్నారా? ప్రజా నిర్ణయం తప్పని బీఆర్ఎస్ పార్టీ చెప్తోందా? ఇది ప్రజాపాలన కాదని మీరు అంటున్నారా? రేవంత్ రెడ్డి కౌంటర్ మాటల్ని మీరు ఏం చెప్తారు? ఎట్లా చూస్తారు? రామూర్తి గారు మ్యూట్ ఉంది, మీ వాయిస్ మ్యూట్ ఉంది. హలో, ఎస్ ప్లీజ్ కంటిన్యూ. వినపడుతుందండి? కంటిన్యూ. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ముందు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా చెప్పడం జరిగింది, పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వైపు కొట్లాడేదే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అన్నది మనం లైన్ పెట్టుకుంటా పోతే మనకు డిబేట్ కూడా సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక అధికారం ఉన్న తర్వాత, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న తర్వాత హక్కుల గురించి ఎవరైనా ఎదురు మాట్లాడితే అప్పుడు మాట్లాడింది వేరు. సీఎం కేసీఆర్ కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా అదే విధంగా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక రాజకీయ కోణంతో, రాజకీయ వైరం, ఒక విద్వేషాన్ని రగిలించే మాటలు, ఆ మాటలు కూడా మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అందరి సభ్య సమాజం తలదించుకుంటుంది. ఇప్పుడు ఎందుకంటే సరే, ఇప్పుడు ఏది ఏమైనా కూడా మనం ఏం చేసామన్నది ముఖ్యం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 ఏదైతే వీళ్ళు హామీలు ఉన్నాయో ఆ హామీల మీదకి జనాల దృష్టి పోకుండా దాన్ని అడ్డుకట్ట వేయడానికి శతవిధాలా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరచని పరిస్థితి ఉన్నది, వీళ్ళు కనీసం మోయలేని పరిస్థితి. అంటే వాళ్ళు ఏమంటున్నారు? ప్రభుత్వంలో ఉన్నాం, ఖచ్చితంగా ప్రభుత్వం కొంత టైం తీసుకొని అయినా కానీ 100 రోజుల్లో అన్ని అమలు చేస్తామంటున్నారు. అన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తాం అనట్లేదు, 100 రోజుల్లో స్టార్ట్ చేస్తామంటున్నారు. సో నిర్విరామంగా అది కొనసాగుతుందేమో. సో ఎందుకు ఇప్పుడే మీకు అంత అనుమానం ఎందుకు వస్తోంది టీఆర్ఎస్ పార్టీ నాయకులకి? ఇప్పుడు 100 రోజుల్లో వీళ్ళు అమలు చేస్తామన్నది కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ వీళ్ళు మొదటి క్యాబినెట్ లో పెట్టి మెగా టీఎస్సీ కంప్లీట్ చేస్తామన్నారు, చేశారా? ఇంకా చాలా ఇచ్చి వీళ్ళు ఇప్పుడు అవన్నీ వీళ్ళు ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చిందో వాళ్ళు అమలు పరచలేరు కాబట్టి వీళ్ళ మీద డౌట్ ఉన్నది. వీళ్ళు మోయలేడు. ఇప్పుడు కాళేశ్వరం మీద పడ్డారు. కాళేశ్వరం అంటే ఏంటిదన్నది హరీష్ రావు గారు కూడా చెప్పారు ఏందన్నది. ఇప్పుడు కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, పంప్ హౌస్, 21 పంప్ హౌస్లు, 200 సొరంగాలు, టన్నెల్స్, 1530 కిలోమీటర్ల కాలువలు, కెనాల్స్, 141 రిజర్వాయర్లు, 141 టీఎంసీల రిజర్వాయర్లు, అదే 530 మీటర్స్ ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న లిఫ్ట్లు. ఈ యుద్ధం కాదు కదా, ఇది చాలా చిన్న విషయం కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుంగింది అస్సలు విషయం. వీళ్ళు ఒక నిమిషం శ్రీకాంత్ గారు, వీళ్ళు అస్సలు విషయాన్ని వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. ఇది ఎవరు కట్టారు, ఎవరు కట్టించారు? మేము కట్టించినాం, 100% ఒప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు భారతదేశంలో కాదు, వరల్డ్ లోనే లార్జ్ సెకండ్ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ, లారెన్స్ అండ్ టర్బో చిన్న కంపెనీ కాదు అది. మన హైదరాబాద్ మెట్రో రైన్ కట్టింది వాళ్ళే, హైటెక్ సిటీ కట్టింది వాళ్ళే, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టింది వాళ్ళే, ఇంకా మొతేరా స్టేడియం ఏది మన వరల్డ్ లోనే అత్యంత జనాలు ఆడియన్స్ కూర్చునే ప్రదేశం అది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా కట్టింది. ఆఖరికి సౌదీ అరేబియాలో ఎయిర్పోర్ట్ కట్టింది కూడా వాళ్ళే. ఢిల్లీ లుటేరా టెంపుల్, ఇప్పుడు ఢిల్లీలో కూడా ఏదైతే లోటస్ టెంపుల్ కూడా కట్టింది వాళ్ళే. ఇవన్నీ చిన్న కంపెనీ కాదు. వాళ్ళు ఏదైతే ఆ 4 పిల్లలకు సంబంధించి దాన్ని రిపేర్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళకి ఆ ధైర్యం లేదు, వాళ్ళకు ఫండ్ రేజ్ చేసే అంత సిచ్యువేషన్ కూడా వీళ్ళ దగ్గర లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ మనం కాపర్ డ్యామ్ నిర్మించుకొని, ఆ కాపర్ డ్యామ్ నిర్మించుకున్న తర్వాత వాటర్ ని కూడా మనం పంపు చేసుకునే ఫెసిలిటీ ఉన్నది. కానీ వీళ్ళు ఏ మాత్రం చేయకుండా ఇది కుంకిన ఏదైనా వక్కలు వాసిన దాన్ని చూపెట్టుకుంటూ మా మీద నెట్టి పబ్బం గడపాలని చూడడం కరెక్ట్ కాదు. చెప్పండి. మీరు అంటున్నారు కాళేశ్వరం అంటే ఒక కుంగిపోయినటువంటి పిల్లర్లు మాత్రమే కాదు అంటూ కూడా వాటికి సంబంధించినటువంటి బ్యారేజ్లకు సంబంధించినటువంటి కానీ, ఆయకట్టెలే కానీ, సబ్స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఓవరాల్ గా ఒకసారి రిపోర్ట్ చూస్తే గనక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తుమ్మిడిహట్టు నుంచి ఎల్లంపల్లికి రావాల్సినటువంటి నీళ్లను గ్రౌండ్ కు తీసుకొచ్చి, అంటే గ్రావిటీ ద్వారా కిందికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ పైనకి ఎత్తిపోస్తున్నటువంటి క్రమం. సో దీంట్లో ఇంకా ఆయకట్టలు కట్టుకుంటా, దీంట్లో అంటే బ్యారేజీలు కట్టుకుంటా పోయి చాలా వరకు దుర్వినియోగం చేశారు. గ్రావిటీకి నేరుగా వచ్చేటువంటి వాటర్ ని మీరు వాటిని పెంచే క్రమం చేశారు. ఇందులో భారీగా స్కామ్ జరిగిందంటూ కూడా గతం నుంచి వినిపించింది, ఇప్పుడు కూడా ప్రధానంగా అదే వినిపిస్తోంది. దీంట్లో భాగంగా
ఆ కట్టడంలో కూడా నాణ్యత లోపించింది, కట్టడంలో నాణ్యత లోపించింది, డిజైన్ లో నాణ్యత లోపించింది అన్నదే వీటన్నిటికీ అంతరార్థం. శ్రీకాంత్ గారు, ఇదే ప్రశ్న పార్లమెంట్ లో కూడా అడగడం జరిగింది. ఏది కాళేశ్వరం మీద అవినీతి జరిగిందా? కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరంలో 5 పైసల అవినీతి జరగలేదని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పంటారా, పార్లమెంట్ సాక్షిగా చెప్పింది తప్పంటారా? ఇవన్నీ కరెక్ట్. ఇప్పుడు మాట్లాడేది అంటే ఏదన్నా మనం తూల్చే చేయాలి. ఏదైనా ఇప్పుడు జరిగింది ఏంటి, ఎన్ని కోట్లు జరిగినాయి, ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, ఊహ జరిగి ఇప్పుడు ఇంట్లో కూర్చొని మాట్లాడితే కాదు కదా. ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, ఇటు వల్గర్ లాంగ్వేజ్, అసలు మనం కూడా ఊర్లలో కూడా మాట్లాడుతాం, ఆ లాంగ్వేజ్ వాడుతున్నాం. వాళ్ళు అదే అంటున్నారు, ఈ భాష మాట్లాడడానికి కారణమే మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు, మీరు ఇచ్చిన వారసత్వమే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు తెలంగాణలో. అరే హక్కులకు ఎక్కడైతే ఆటంకం జరిగినప్పుడు మనం 100% కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడలేదని నేను కూడా అనట్లేదు. కానీ తెలంగాణ హక్కులకు కానీ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడండి. కానీ వ్యక్తిగతంగా దూషణ ఎన్నడూ చేయలేదు. మీరు గమనించాలి. ఎందుకంటే మీరు కూడా చాలా సందర్భాలను చూశారు, కేసీఆర్ గారు ఉద్యమ టైంలో ఏ విధంగా మాట్లాడు, అవి అవసరం, అనివార్యం. ఆ మాటలు ఇప్పుడు నేను అనుభవించుకొని నేను కూడా మాట్లాడతా, కేసీఆర్ గారు మాట్లాడు అంటే ఇప్పుడు ఎవరు పూలను చూసి నక్క వాద పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు కేఆర్ఎంబి గురించి మాట్లాడుతున్నారు. కేఆర్ఎంబి గురించి చాలా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు గవర్నమెంట్ 10 సంవత్సరాలు మేము కాపాడుకుంటూ వచ్చినాం. మేము వాళ్ళకు కనీసం సంతకాలు పెట్టలేదు, అన్ని మీటింగ్లలో కూడా చెప్పాము, అది కరెక్ట్ కాదు.